హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా హర్విల్లు. ఈరోజు వీడియోలో మనం కొబ్బరి లడ్డూలు చేద్దాము. మనం ఇంట్లో కొబ్బరికాయలు కొట్టినప్పుడు మిగిలిపోతుంటాయి కదా, వాటిని వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండేలాగా. సో వీటి కోసం మనం కొబ్బరిలని తురుముకోవాలి. ఫస్ట్ తురిమిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని నువ్వులను కూడా వేయించి వేసుకోవాలి. దాంట్లో నువ్వులు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కాబట్టి నువ్వులను వేసుకుంటున్నాను నేను. పక్కన ఇంకో స్టవ్ మీద బెల్లంని కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. కరిగిన తర్వాత రోస్ట్ చేసుకున్న కొబ్బరిలో వేసుకోవాలి బెల్లం వాటర్ని. వేసుకున్న తర్వాత పూర్తిగా కలుపుకోవాలి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని. బెల్లం పాకం మొత్తం కొబ్బరికి అబ్జర్వ్ అయ్యి మొత్తం సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. మంచిగా అబ్జర్వ్ చేసుకొని అంత సాఫ్ట్గా అయిపోతుంది అనమాట కొబ్బరి. అప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని లడ్డూలాగా చుట్టుకోవడమే, అంతే సింపుల్. కొబ్బరి లడ్డూలు చేసుకోవడం చాలా ఈజీ. ఒక 15 days వరకు నిలువ ఉంటాయి ఇవి బయట. రోజు ఒకటి తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరి లడ్డూలు, హెల్త్ కూడా చాలా మంచిది. సో వీటిని ఎండు కొబ్బరితో కూడా చేయొచ్చు, కానీ మన కొబ్బరి ఎక్కువ ఉంది, పచ్చి కొబ్బరి అవి వేస్ట్ అయిపోతాయి అనుకున్నప్పుడు ఇట్లా పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.